అమ్మాయి పురుష్ తెలుగుదేశం నాయకులు చాలా మీరు ఎవరేసినా తీస్తున్నారు ఇక్కడ ఫైర్ నా సుమండి వెనక్కి వచ్చాను. మన ఊర్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు అందరూ విరుచుకు పడడంతో అక్కడ వాళ్ళు సద్దుమణికి కొట్టారు. తర్వాత అందరు పిల్లలు పెట్రోల్ పోలీసు వాళ్ళు పోసేసి పిల్లలు పోసేసుకున్నారు. అంటే ప్రజలు స్పాట్ పెట్టి ఆయన ఊరు దాటి ప్రశాంతంగా జరిగే వాతావరణంలో 2 గంటల పోలింగ్ అయిపోయింది. సువాస నోట్ చల్ కనెక్షన్ సార్ సార్ ఒకసారి పదమూడవ తేదీ జరిగిన పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లో అందరూ ఓటింగ్కి పాల్గొన్న గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఎలక్షన్లో మరి వైకాపా నాయకులు అరాచకానికి దౌర్జన్యానికి అంతు లేకుండా పోయింది. వాళ్ళ దౌర్జన్యాన్ని అటకించినందుకు మా కార్యకర్తలని కొట్టి వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టి ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఎంతమందో కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు కార్యకర్తల ఇబ్బందిని మద్రాసు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని ఆలోచించడానికి వెళ్ళారు. కానీ ఈ అరాచకం ఇంకా ఎంతకాలం ఉండదని ప్రజలు భావించి మంచి నిర్ణయం తీసుకొని మంచి వాళ్ళకి ఓట్లు వేసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటారు. ముందుగా పెద్దలు రేపు కాబోయే తిరుపతి పార్లమెంటు అభ్యర్థి ఎంపీగా గెలవబోయే మా వరప్రసాదరావు గారికి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. 13వ తేదీ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు తెలుగుదేశం నుంచి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులుగా, అదేవిధంగా బీజేపీ నుంచి డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు గారు ఎంపీగా పోటీ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా శ్రమని పణంగా పెట్టి ఈ 10-15 రోజుల పాటు అహర్నిశలు పనిచేసి గెలుపు కోసం కృషి చేసినందుకు ముందుగా మా కార్యకర్తలు అందరూ కూడా ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఎన్డీఏని ఆదరించే దానికోసంగా దేశ విదేశాల నుంచి, అటు అమెరికా నుంచి అయితేమి, ఇటు హైదరాబాదు, ఢిల్లీ, బాంబే, కలకట్టా, అదేవిధంగా బెంగళూరు, చెన్నై, ఇటువంటి అనేక ప్రాంతాల నుంచి
వేరే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సంక్రాంతి పండుగకి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అయితే జనాలు వస్తారో ఆ విధంగా యువత ఎవరైతే ప్రొఫెషనల్ దీంట్లో ఉన్నారో ఐటీ ఉద్యోగస్తులు అందరూ కూడా తమ కుటుంబాలతో సహా బస్సుకు టికెట్ దొరకకపోయినా రైలుకు టికెట్ దొరకకపోయినా ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి కారుకు 10,000 15,000 ఖర్చు అయినా అంత దూరం నుంచి గూడూరుకు వచ్చి ఇక్కడ ఓట్లు వేసిపోయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. అధికంగా ఉంటూ ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క అరాచకాల్ని ఇన్ని రోజులు అనుభవించి ఎప్పుడు ఈ పార్టీకి ఈ జగన్మోహన్ రెడ్డి చమరగీతం పాడతామని చెప్పని ఆలోచనతో దిగులు పడినటువంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క అస్త్రాన్ని చివరి అస్త్రంగా ఈరోజు వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేసే దానికోసంగా ఇటు తెలుగుదేశం అభ్యర్థి శాసనసభ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి మన వెలగపల్లి ప్రసాదరావు గారికి పార్లమెంటు మెంబర్గా ఓట్లేసి ఇందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటితో ఎలక్షన్ ప్రక్రియ పూర్తయినప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయినటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబ సభ్యుల మీద తీవ్రంగా దాడులు చేస్తున్నారు. ఉదాహరణకు మీ అందరూ తెలుసు, పత్రికా మిత్రులు కానీ గూడూరు నియోజకవర్గం కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు హల్చల్ చేస్తున్నాయి. మొత్తం కూడా ఎక్కడ పట్టినా వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి, సోషల్ మీడియాలో అవుతున్నాయి. మన వైసీపీ శాసనసభ అభ్యర్థి తెలుగుదేశం కార్యకర్త పట్టాభిరామరెడ్డి మీద పోయి నేరుగా ఆయన్ని తగువుకు పిలిచి ఆయన్ని బెదిరిస్తూ నిన్ను వేటాడుతాను చూస్తూ ఉండి నిన్ను వేటాడుతా అని చెప్పని చూసిన వైరల్ అయిన వీడియో మనందరం చూసాం. అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన పక్క రోజు అంటే 14వ తేదీ ఉదయాన్నే చింతవరంలో ఏజెంట్ కూర్చున్నటువంటి గోపాల్ అనే అబ్బాయి ఏజెంట్ అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, నా వ్యాపారం నేను చేసుకుంటాను, నా బతుకుదురు నేను చూసుకుంటా అని చెప్పి తన షాపు షట్టర్ తీస్తుంటే అక్కడ ఉన్నటువంటి నాయకుడి యొక్క అనుమయులు తీవ్రంగా దాడి చేసి తలపగలు కొడితే లోపల స్కెల్లు పగిలిపోయి ఈరోజు అపోలో హాస్పిటల్లో సాగు బతుకులతో పోరాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మన వాకాడ మండలంలో అయితే అరాచకం, కత్తులు గొడ్డళ్ళు రాడ్లు పట్టుకొని పోతా ఉంటే పోలీసు కూడా ఎస్కార్ట్ ఇచ్చింది. ఇక్కడ కూడా ఎస్ఐ అంజిరెడ్డి అదేవిధంగా సిఐ గారు వీళ్ళందరి సమక్షంలోనే గొడవలు జరుగుతున్న ప్రేక్షక పాత్ర వహించినటువంటి సందర్భాన్ని మనం గమనించాం. అయితే దీంట్లో సూపర్మాన్ అంటే ఎలక్షన్ కమిషన్ వీటి మీద పెట్టిన కంప్లైంట్లు అన్నింటిని కూడా సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఇక్కడున్న ఎస్పీలను అదేవిధంగా డీజీపీని సిఎస్ని పిలిపించిన దానికి మేము ఎలక్షన్ కమిషన్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరొక్కసారి ఈ అరాచక ప్రభుత్వం పోవాలని చెప్పని ఓటు కోసం దేశ విదేశాల నుంచి వచ్చిన వారికి, ఇక్కడ స్థానికంగా మాతో కలిసి పనిచేసిన మా కార్యకర్తలకు, ఇక్కడ స్థానికంగా ఉండి ఓటింగ్లో పాల్గొని మా ఎన్డీఏ ప్రభుత్వ అభ్యర్థులందరినీ గెలిపించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రజలకు ఎన్డీఏ తరఫున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎంతో గొప్పగా వారికున్న ముఖ్యమైన ఓటును 2 రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో వారు చూపించడం జరిగింది. వారందరికీ కూడా మా అందరి తరఫున, మా నాయకుల తరఫున, మోడీ గారి తరఫున, చంద్రబాబు గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, లోకేష్ బాబు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా కార్యకర్తలు, పెద్ద పార్టీ మాకు తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, జనసేన యువకులకు, అభిమానులకు, కార్యకర్తలకు, అలాగే మా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాం. నా తరఫున ఒక అభ్యర్థిగా, అలాగే ఉమ్మడి అభ్యర్థి అయిన తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ గారి తరఫున, మా కుటుంబాల తరఫున కూడా ఒక్కొక్కరికి చేతులు జోడించి, ఒకటి ప్రజలకు, ఆ తర్వాత ఎన్డీఏ కూటమి చెందిన పార్టీలందరికీ కూడా, కార్యకర్తలకు మా తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. ఉద్దేశంతో ఈసారి చారిత్రాత్మక ఎన్నికలని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. మనందరం కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత గత 75 సంవత్సరాలుగా చూస్తున్నాం, ఎన్నికలు చూస్తున్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీలు వస్తే పార్టీలు పోతాయి, ప్రభుత్వాలు వస్తే ప్రభుత్వాలు పోతాయి. కానీ గత 5 సంవత్సరాలుగా జరిగిన పాలన నేను కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అప్పుడు ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు కూడా నేను పడ్డా. వారు అనుభవం లేకపోతే అహంకారంతోనో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోలేక నియంతృత్వంతో, అహంకారంతో ప్రవర్తించినట్టుగా గత 4 సంవత్సరాలు నేను దగ్గర నుండి చూశాను. కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది వారికి.
ఈరోజు నేను బయటకు వచ్చానని చెప్పటం లేదు. బయటికి రావడంతో ఒక పక్షి పంజరంలో నుంచి బయటకు వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అలా సంతోషంగా నేను ఉన్నా. ఎందుకు ముందు రాలేకపోయారంటే వారు తప్పు చేసే వరకు నేను తప్పు చేయకూడదనే ఉద్దేశంతో నేను అలా ఉన్నాను. కానీ ఏ రోజు కూడా సంతోషంగా లేను గత 3 సంవత్సరాలుగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అరాచకాలు వైఎస్ఆర్ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేస్తుంటే చాలా బాధాకరం అనిపించింది నాకు. ఉదాహరణకి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఒక్క చిల్లకూరు మండలమే చూసుకుందాం. చిల్లకూరు మండలంలో నేను వెళ్ళి వారిని కోరడం జరిగింది. ఇలా సిలికా ఉంది కదా, నిర్దాక్షిణ్యంగా ఎత్తేస్తుంటే అక్కడ శ్మశాన వాటికి పోతున్నాయి, తాగునీరు పోతున్నాయి, ఇంటి స్థలాలు పోతున్నాయి, వ్యవసాయ భూములు పోతున్నాయి అంటే కనీసం నా లెటర్కి విలువ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏమనాలా? లేకపోతే ఇంగిత జ్ఞానం లేదని చెప్పాలా? అలాగే అన్నీ ఏది చేసినా కూడా చివరికి ఒక కార్యకర్తగా నేను కూడా ఒక సహకార్యకర్తగా షర్మిల గారు మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంత చేశారు. ఒక సహకార్యకర్తగా వైఎస్ఆర్ పార్టీ సహకార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను. షర్మిల గారు ఇంత పాదయాత్ర చేశారు, 3000 కిలోమీటర్లు వరకు పదవి ఇవ్వమని చెప్పాను. నేను కోరడం కూడా జరిగింది. అది అన్నా చెల్లెల మధ్యకి వెళ్ళలేదు. నేను ఒక సహకార్యకర్తగా నేను కోరడం జరిగింది. అలాగే ఒక సామాజిక వర్గాన్ని, ఉదాహరణకి చౌదరి సామాజిక వర్గాన్ని జరిగిన విషయాలే తెలియజేస్తున్నాను. ప్రశ్నలు చెప్పాను. ఎందుకు ఒక సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏముంది? 14లో 19లో వారు కూడా చేశారు కదా, ఆ చౌదరి సామాజిక వర్గం కూడా మనకి ఎంతో చేశారు కదా. ఈరోజు మనం ఎందుకు దూరం చేసుకున్నాను? అవమానం పెట్టినట్టుగా మనం రాజకీయం చేస్తే బాగుండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. వీటికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా వారి ఇష్టం వచ్చిన వాళ్ళని సలహాదారులు పెట్టుకుని, అనుభవం లేని వాళ్ళని పెట్టుకుని, వారికి కావలసిన వాళ్ళని, వారు సామాజిక చెందిన వ్యక్తిని, అంటే ప్రజల్లో ఈ సామాజిక న్యాయం అంటూ అసలు ఆలోచన లేని వ్యక్తిని పెట్టుకున్నాడు చుట్టూ వాళ్ళని. ఎందుకు ఉదాహరణకి సజ్జల రామకృష్ణ గారు ఏ రోజన్నా ఎన్నికల్లో గెలుచుంటే ప్రజల సాధక బాధలు తెలుస్తాయి. సాయిరెడ్డి గారు ఏ రోజన్నా ఒక ఎన్నికల్లో మీరు గెలిచుంటే సాధక బాధలు తెలుస్తుంటాయి. లేదా మీరు ఎప్పుడన్నా ఒక పదవిలో, ప్రభుత్వ పదవి ఎప్పుడన్నా చేసి ఉంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానో లేదా ఒక తహసీల్దార్ గానో ఎప్పుడన్నా చేసి ఉంటే తెలుస్తుంది. అలాగే పెద్దిరెడ్డి గారు కానివ్వండి, ఆయన కుమారుడు కానివ్వండి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, కాళహస్తి, ఇవన్నీ నేను చూసిన వాళ్ళు. సో ఎంతో బాధకరంగా చేసుకోవడం. ఇక్కడ చూస్తేనేమో వారికి కావాల్సిన వాళ్ళకే సిలికాల్ మైండ్ ఇవ్వడం, క్వార్ట్స్ మైండ్ ఇవ్వడం, శాండ్ ఇవ్వడం చాలా బాధకరం అనిపించింది. అందుకని ఎలా తయారంటే సమాజంలో మార్పు కొరకు ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియచేయాలి. వారితో నాకు పెద్ద సన్నిహితం లేదు. గత 12 సంవత్సరాలుగా పార్టీ విశ్వాసం కొరకు అని చెప్పి అలా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. చంద్రబాబు గారు అవినీతి నేను చూడాల. చాలా అనుభవవంతులు, మనస్ఫూర్తిగా నేను తెలియచేస్తున్నాను. గెలుపోవటంలో పక్కన పెట్టుకున్నాం. ఎంత పెద్ద గొప్ప మనిషి అంటే ప్రతి ఒక్క దానిలో కూడా నేను ఇప్పుడే పార్టీ నుంచి వెళ్ళినప్పుడు కూడా పద్ధతిగా నా వయసుకు నాకు గౌరవం ఇవ్వడం, ప్రతి చోట కూడా తెలుగుదేశానికి ఎన్నో ఓట్లు పడతాయో అలా విధంగా బీజేపీ క్యాండిడేట్ కూడా పడాలని చెప్పడం, ఈ పద్ధతిగా ఎందుకు వీళ్ళిద్దరూ ఒక ఏ ఉద్దేశంతో వచ్చారంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇది చాలా ఆవశ్యకత. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యకి వ్యతిరేకంగా వారు నిధులు మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని నిధులు కూడా, ఒక సర్పంచ్ నిధులు వారే తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వారే తీసుకోవడం, మండల నిధులు వారే తీసుకోవడం, మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ వారే తీసుకోవడం, కార్పొరేషన్ తీసుకోవడం చేసేసేసి నేను చేస్తున్నాను నాకు ఓటు వేయమని చెప్పి బలహీన వర్గాలను తప్పుదారి పట్టించారు. తర్వాత చిన్న విషయాలు కూడా, పెన్షన్ ఇదివరకు నుంచి వస్తూనే ఉంది కదా, 50 సంవత్సరాలు వస్తున్నాయి, నేనేదో చేసేసని చెప్పడం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సచివాలయాలు కానివ్వండి, నాడు నేడు ప్రోగ్రాంలన్నీ ఈయనేదో చేస్తున్నట్టుగా చెప్పి ప్రజలు తప్పుదారి పట్టించడం జరిగింది. దానితో పాటు అహంకారం పెరిగిపోయింది, అవినీతికి అంతు లేకోకుండా పోయింది. ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రజల్ని కాపాడడానికి, వారి స్వేచ్ఛను కాపాడడానికి చంద్రబాబు గారు ఈ విధంగా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసినందుకు ఒక పౌరుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అదంటూ చేయకపోతే, మరలా వైఎస్ఆర్ పార్టీ ఉంటూ వస్తే వాళ్ళ అహంకారం కానీ, దురహంకారం కానివ్వండి, అవినీతికి కానివ్వండి, అప్రజాస్వామ్యానికి అంతు లేకుండా పోతుంది.
దానికి తోడు మరో బాధ్యతతో పవన్ కళ్యాణ్ గారు వారు ఒక్కొక్క సినిమా తీసుకుంటే చాలా వరకు వస్తాయి అన్నది మనందరికీ తెలుసు, ఎంత డబ్బులు వస్తాయో. అది కూడా విడిచిపెట్టి నా ఆంధ్ర రాష్ట్రం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక సీనియర్ నాయకులు చంద్రబాబు గారిని బలోపేతం చేయడానికి వారు దిగారు. వీరిద్దరూ వెళ్ళి చెప్పిన తర్వాత మోడీ గారు వారు కూడా చేతులు కలపడం జరిగింది. సో ఎన్డీఏ కూటమి ఈసారి జరిగింది ఇలా సామాజిక వ్యతిరేకత జరుగుతున్నది, వైఎస్ఆర్ పార్టీ అహంకారము అవినీతి అంతు లేకోకుండా పోతుంది, ఆ రాష్ట్ర సంపదను కొల్ల కొట్టేసుకుంటున్నారు. అది సిలికా కానివ్వండి, లేదా క్వార్ట్స్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, కొల్ల కొట్టేసుకుంటున్నారు. దానికి ఒక రూలు రెగ్యులేషన్ ఏమీ లేదు. సో అది ఆపు చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వీళ్ళందరూ కూడా వచ్చారు కనుక వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలు తీర్పు ఎలా ఇస్తారో మనం 4వ తారీఖున మనం చూడబోతున్నాం. ఈ లోపల ఈరోజు ఎందుకు మా ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే గారు ఇక్కడ రాలేకపోయారు, మాజీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ గారు రాలేకపోయారు. కారణం ఏంటంటే సీనియర్ నాయకులు పంపించడం జరిగింది. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ఎంత దౌర్జన్యంగా తయారైపోయిందో ఒకసారి తెలియచేయాలి. ఈ వీటికి సిలికాట్కి వాటికైతే అడిగే వాళ్ళు లేకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 30 అడుగుల కిందకి వెళ్ళిపోతున్నారు. ఒక ఇంగిత జ్ఞానం లేదు. ప్రజలు ఏమవుతారు, ఆ బడుగు బలహీన వర్గాలు ఒకవైపు నానా అని అనుకుంటూ వాళ్ళ నోట్లో మన్ను కొడుతున్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి చివరికి మద్యపాన నిషేధం పెట్టలేదు కదా. వాళ్ళు ఏమన్నా కూలి 10 రూపాయలు తెచ్చుకుంటే దాని 10 అంతులు నాటు రకం సారాయి ఇచ్చేసేసి, నాసి రకమైనది ఇచ్చేసి, దాంతో చౌకబారిన సారాయం ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేయడం మాత్రం కాకుండా ఆ చిన్న సంపద కూడా రాబడి కూడా వాళ్ళు తీసేసుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో వారు నిన్న జరిగిన సంఘటనలో చాలా అత్యాచారాలు జరిగాయి, అరాచకాలు జరిగాయి. ఎంత దౌర్జన్యం అంటే వాళ్ళకి ఇక్కడ ఉన్న ఎస్ఐ అతను ప్రభుత్వ ఉద్యోగా అసలు ఏమిటి అన్నది కూడా అర్థం కాకుండా కొంతమంది మా పార్టీ నాయకులు కానివ్వండి, లేదా కార్యకర్తలు కానీ ఈవెన్ ప్రజలు తెలియజేస్తున్నారు. ఆయన అంజిరెడ్డి గారు ఆయనకి అసలు ఏమాత్రం అన్న ఒక ప్రభుత్వ ఉద్యోగం అన్నది ఒక ఇంగిత జ్ఞానం కనుక ఆయన ఉండుంటే, ప్రభుత్వ ఉద్యోగి ముఖ్యంగా యూనిఫామ్లో ఉన్న వాళ్ళు పోలింగ్ బూత్లో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేదన్న ఇంగిత జ్ఞానం లేదా రూల్ వాళ్ళకి తెలిసి ఉండాలి. ఎప్పుడు ఏదన్నా అరాచకం జరిగి ఉంటే అప్పుడు పోలింగ్ ఆఫీసర్ లేదా ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ పిలిస్తేనే యూనిఫామ్ సర్వీస్ అడుగు పెట్టాలి. అది కూడా కాకుండా ఆ విధంగా ప్రవర్తించడం, పైనున్న పోలీస్ ఆఫీసర్లకి ఏం అర్థం లేకోకుండా అది తప్పు అని చెప్పుకోకుండా వాళ్ళు ప్రవర్తించడం చాలా బాధాకరంగా ఉంది. ఇది ఇక్కడ ఉన్నవాళ్ళు విన్నాను, పేర్లు చెప్పుకోవడం కూడా తప్పులేదు. నరేందర్ రెడ్డి గారట చిల్లకూరులో, ఆయన మండలం ఎక్కడ, ఆయనకి ఏం సంబంధం ఇక్కడ, ఎక్కడో బెంగళూరులో ఉంటాడు. ఆయన వ్యాపారాలు ఏవో చేసుకుంటుంటారు. అప్పుడప్పుడు రావడం, ఆ యువకులంతా పాడు చేయడం, వాళ్ళకి ఏదో మద్యం సేవించడం, ఏదో పెట్టడం, పెదవ పనులన్నీ చేయడం, చివరికి అక్కడ సామాజిక న్యాయం లేకోకుండా కూడా గూడూరు రూరల్ని ఎంత నాశనం చేశాడంటే ఆ వివేకంతో. సమాజంలో ఈ తేడాలు ఉంటాయన్నది కూడా తెలియకోకుండా వారు ఆ విధంగా యువకులందరూ పాడు చేసి, అది కాకోకుండా మళ్ళా చిల్లకూరు పక్కనున్న మండలకు పోవడం అంటే ఎంత దౌర్జన్యం కాకపోతే అలా ప్రవర్తిస్తాడు. దాంతోపాటు వాళ్ళు కొట్టడం మాట. అలాగే చింతవరం, ఒక్కసారి ఒక విషయం తెలియజేస్తున్నాను, ఇది సభామూలంగా తెలియచేయవలసిందే. అదే విష్ణువర్ధన్ రెడ్డిని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ కనుక నేను కాపాడుండకపోతే విజయసాయిరెడ్డి గారు ఆయన అరెస్ట్ చేసి ఉండేవాడు. ఇది ఇప్పుడు ఆయనకు ఇప్పటికన్నా జ్ఞానం పెట్టి తెలుసుకోవాలని చెప్పి నేను విష్ణువర్ధన్ రెడ్డిని చెప్తున్నాను. విష్ణువర్ధన్ నేను కనుక ఆ రోజు కనుక కాపాడు ఉండకపోతే, అమర్నాథ్ రెడ్డిని కూడా నేను కనుక ఆయన వెంటనే విడుదల చేసుకుని ఉండకపోతే వాళ్ళిద్దరూ కూడా పర్మనెంట్గా ఉండిపోయేవాళ్ళు జైల్లో. నేను ఒక న్యాయంగా మాట్లాడే వ్యక్తిని కనుక విజయసాయిరెడ్డి గారికి చెప్పి, అది మనకు కాదు, అది అప్రజాస్వామ్యం అని చెప్పి వాళ్ళిద్దరిని కాపాడితే ఈరోజు మరలా ఈ అరాచకానికి పాల్గొంటున్నారు. మరొక్కసారి తెలియచేస్తున్నాం, గూడూరు రూరల్లో కానీ, క్వాడ్స్ కానీ, అలాగే పక్కనున్న వెంకటగిరిలో క్వాడ్స్ కానివ్వండి, మైకా కానివ్వండి, ఇటువైపు చిల్లకూరులో సిలికా కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాదరణతో
చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి, అవుతారు. అలాగే ప్రజాదరణతో మా ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గారు ఇక్కడ గూడూరు ఎమ్మెల్యే శాసనసభ్యులుగా అవుతారు. అలాగే ఆదరణ కనుక ఉమ్మడి అభ్యర్థి నాకు కూడా ప్రజలు నన్ను ఆదరిస్తే ఎంపీగా ఉండి ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది దౌర్జన్యంతో ఈ రాష్ట్ర సంపద సిలికా కానివ్వండి, క్వార్ట్స్ కానివ్వండి, మైకా కానివ్వండి, లేదా ఇసుక కానివ్వండి ఇక నుండి చేసుకోవడానికి వీలు లేకోకుండా ప్రజలు తిరుగుబాటు చేస్తారు మా నాయకత్వంతో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చింతవరంలో ఉన్న నాయకులు కనుక ఇంతకాలం మా ఆటలు సాగాయి, లేదా బల్లువోల్లో ఉన్న వాళ్ళు మా ఆటలు సాగాయి, వరగల్లో ఉన్న వాళ్ళు మా ఆటలు సాగాయంటే వారు అంతం రాజకీయంగా చూడబోతున్నారు. మేము ప్రజలైతే తప్పనిసరిగా తిరుగుబాటు చేస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. ఖచ్చితంగా కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేస్తారు, గ్రామ సభలు పెట్టిస్తారు. ఇంకా ఒక ఇల్లు ఉన్న పెత్తనం జరగడానికి ఇంకా అవకాశాలు కనిపించడం లేదు. నిజమైన ప్రజాస్వామ్యంలో అడుగు పెట్టబోతున్నాం. అందుకని చెప్పి వారు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రభుత్వ అధికారులు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండడం చాలా ఆవశ్యకత ఉంది. నేను కూడా 35 సంవత్సరాల ప్రభుత్వ అధికారిగా పనిచేసి వచ్చాను. ఆ దారుణంగా వారిని అలా కొట్టినందుకు సునీల్ గారు పరామర్శించడానికి చెన్నై హాస్పిటల్ వరకు వెళ్ళడం జరిగింది. సీనియర్ నాయకులను పంపించడం జరిగింది. సో మరొక్కసారి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఎన్డీఏ కూటమికి సంబంధించిన అందరికి కూడా నాయకులు కార్యకర్త ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకి మరొకసారి మా అందరి తరపున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ ఇక మరొకసారి మాత్రం అదుపు లేకున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మరలా వారు చేసుకున్నది గత 5 సంవత్సరాలుగా జరిగే విధానాలు ఇక భవిష్యత్తులో జరగదు. ప్రజలు వ్యతిరేకత ఉంటుంది, తిరుగుబాటు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిదని చెప్పి తెలియజేస్తూ సార్ చాలా తేట తెల్లగా చెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా అత్యాచారాలు పెరిగిపోయినాయి కనుక, అవినీతి పెరిగిపోయింది కనుక, అహంకారం కూడా పెరిగిపోయింది కనుక, అది ప్రజాస్వామ్యం అంటే విలువ లేకుండా పోయింది కనుక మార్పు కొరకు అని చెప్పి వివిధ ప్రదేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులు పెద్ద ఎత్తున ముందుకు రావడం జరిగింది. విదేశాల నుంచి కూడా రావడం జరిగింది. ప్రక్క నగరాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రావడం జరిగింది. ఇది తప్పనిసరిగా మార్పు కొరకు ఎదురు చూడడమే అని మా ఆలోచన. ఎంతో పెద్ద ఒక ఆలోచనతో 19లో అంత అవకాశం ఇస్తే ఆయన నిజ స్వరూపం చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాలాంటి వాళ్ళకి భయం వేస్తుంది. ఎందుకంటే అంత చిన్న వయసులోనే వారు క్విడ్ ప్రోకో కింద 12 కేసులు పెట్టుకున్నారు అంటే ఆ తర్వాత ఇప్పుడు ఈ మాత్రానికే ఆ పదవి వచ్చినందుకే ఈ విధంగా అవినీతి అప్రజాస్వామ్యంగా అహంకారంతో ఉన్నారంటే రేపు కనుక మళ్ళా గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ ఉంటుందా? ఆ 10 కుటుంబాలే పైకి వస్తాయి తప్ప ఎవరు ఉండరు. కనుక మార్పు కొరకు ప్రజలు వచ్చారన్న నమ్మకం కూడా మా తెలుగుదేశం నాయకులు చెప్పింది నేను కూడా దృఢీకరిస్తున్నాను. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. మాకు తేట తెల్లగా కనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడైతే 19లో ఏ విధంగా అయితే ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఇచ్చారో అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె నుంచి దించడానికి ఒకటయ్యారన్నది భావం నాకైతే తేట తెల్లగా కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. మా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ధర్మం వైపే నిలబడ్డారు. వైసీపీ చేసిన అరాచకాలను కూడా ప్రజలు అందరూ గమనించారు ఆ విషయంలో. అలాగే పార్టీ కార్యకర్తలు, ఏ పార్టీ కార్యకర్తలైనా కూడా ఈరోజు టీడీపీ కార్యకర్తల పైన దాడులు జరిగాయి. అలాగే కొంతమంది బీజేపీ కార్యకర్తల మీద కూడా కొంచెం దాడులు జరిగాయి. ఏ కార్యకర్తలైనా కూడా పార్టీలకి వెన్నుముక్క లాంటి వాళ్ళు. అలాగే అంబేద్కర్ గారికి ఏం రాశారంటే రాజ్యాంగంలో స్వచ్ఛందంగా ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించి ఓటు వేయమని చెప్పారు. సో ఆ ఓటు వేసేదానికి కూడా స్వేచ్ఛాయుతంగా ప్రజలు వెళ్ళి ఓటు వేసేదానికి కూడా వైసీపీ నాయకులు భయాందోళనకు గురి చేశారంటే ఇది ఎంతవరకు కరెక్టు? ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అలాగే విజువల్స్లో చూడొచ్చు, అలాగే ప్రత్యక్షంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ మారారు. ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారు.
అలాగే మా జనసేన నుంచి మేము విస్తృతంగా కూడా కష్టపడ్డాం. ఈరోజు నేను మా జనసేన నాయకులకి, కార్యకర్తలకి, వీరమహిళలకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అలాగే బీజేపీ నాయకులకి, కార్యకర్తలు కూడా ఎంత బాగా చేసామంటే ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా బాగా చేసాం. దేవుడి దయ మనకు ఉండాలి. మనం ప్రభుత్వం స్థాపించబోతున్నాం. ఎందుకు కారణం అని కూడా నేను చెప్తున్నా. చాలామంది బస్సులు లేకపోయినా, ట్రైన్లు లేకపోయినా నా ఫ్రెండ్స్ అయితే బైకుల్లో వచ్చి మరీ ఓటేసి వెళ్ళారు. అది అందరూ కూటమికే ఓటు వేశారు. ఖచ్చితంగా మనం ప్రభుత్వం స్థాపిస్తున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. మేము ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా పోలింగ్ రోజు జరిగిన గూడూరు పరిసర ప్రాంతాల్లో చాలా దారుణమైన పరిస్థితులు. ఇది ఒక ఫ్యాక్షనిజం ఏరియా లాగా అందరూ కూడా ప్రజలు చాలా భయపడిపోయారు. వాస్తవంగా నేను పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఉన్నాను, నా వేరే వృత్తులు ఉన్నా, నేను ఏజెంట్గా కూర్చున్నాను. నిన్న ఏజెంట్గా కూర్చున్న టైంలో అక్కడ జరిగిన పరిణామాలు చూస్తే అందరూ వణికిపోయారు. ఈవెన్ ఓటర్స్ కూడా వణికిపోయారు. రౌడీ షీటర్స్ని తీసుకొచ్చి ఆ విధంగా పెద్ద మనుషులు ఈరోజు ఓటు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రాంతాల వారీగా అన్న అక్క అని అందరు పిలుచుకుంటారు. వయసులో పెద్దవాళ్ళని గౌరవించుకుంటూ అందరం తిరిగేవాళ్ళు. పిల్లలు వాళ్ళు కూడా ఏంటంటే ఆ వైసీపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, రౌడీజంతో ఆ వయసులో పెద్దవాళ్ళను, ఆ పట్టాభిరెడ్డి గారిని చొక్కా పట్టుకొని ఈడ్చి అతని మీద దాడి చేస్తుంటే పోయి అడ్డం పడాలంటే భయం వచ్చేస్తుంది. ఎందుకంటే విచక్షణ లేకుండా జరుగుతున్న దాడుల్లో మహిళలుగా మేము ఏం చేయలేకపోతున్నా ఓటర్లు అందరూ కూడా బెంబేలెత్తిపోయారు. అక్కడ ఎవరైతే ఏజెంట్స్ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా అడ్డుకోవడంతో ఆ పెద్దవాళ్ళు వాళ్ళ ప్రాణ పరిస్థితుల్లో నుంచి దాడుల నుంచి తప్పించుకున్న 114, 115 బూత్ దగ్గర జరిగింది. సార్ వాళ్ళు చెప్పినట్టు ఒక ఊరు దగ్గర నుంచి ఇంకో ఊరిలోకి వచ్చి వాళ్ళు 10 మంది ఏజెంట్స్ అందరినీ బయటకు పంపించేసి పోలీసు వాళ్ళు ఆ టీడీపీ కార్యకర్తల్ని కొట్టుకుంటూ వైసీపీ నేతల దగ్గర తీసుకొస్తే అంటే ఏం చేయాలని వాళ్ళని ఎవరు 2 గంటల సేపు పోలింగ్ కూడా ఆగిపోయిందంటే ఏం జరుగుతుంది అక్కడ? ప్రతి ఒక్కరు ఊరు ఏకం అయిపోయింది. అది ఏంటంటే చెడులో మంచిని చూసుకోవాలనే ఆలోచనలో ఒక ఊరు ఐక్యత ఏ విధంగా అనేది నిన్న మాకు చిల్లకూరులో అర్థమైంది. మా వ్యక్తిని అక్కడ ఎన్ని మనస్పర్ధలు వచ్చినా మా వ్యక్తి జోలికి వచ్చారు కాబట్టి మా ఊరోళ్ళ మేము ఒప్పుకోము అని దాదాపు 2 గంటల సేపు లోపల వైసీపీ నేతలు ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మేరీ మురళీ గారు కానీ, ఎద్దల నరేందర్ రెడ్డి గారు కానీ, ఇంకా మిగిలిన వ్యక్తులు, పోలీసు గారు, అంజిరెడ్డి గారు, ఎస్ఐ గారు కానీ భయపడి లోపల నుంచి బయటికి రాలేదు. మీరు చేసిన తప్పుడు పని వల్ల చిల్లకూరులో దాటిపోవాలంటే మీకు ఎంత ప్రొటెక్షన్ ఫోర్స్ని పెట్టో మిమ్మల్ని ఎస్కార్ట్ పెట్టి తీసుకెళ్లారు. ఎందుకు అంత అరాచకం ఎందుకు చేయాలి? రిగ్గింగ్ చేయడానికి వచ్చారు మీరు. ఎందుకు రిగ్గింగ్ చేసి మీరు ఏం బాగుంటారు? ప్రజల్లో ఎంతో మార్పు వస్తూ ఉంది. ఏదైనా కూడా 2019 ఎలక్షన్స్లో ఏ విధంగా ఒక మార్పు అని అనుకొని ఇచ్చుండొచ్చు. బహుశా 151 సీట్లు వచ్చేటప్పటికి అహంకారంతో విర్రవీగిపోతా ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా అదే పరిణామం రిటర్న్ బ్యాక్ అవుతా ఉంది. నిన్నటి నుంచి టీవీలో చూస్తున్న ప్రతి ఏరియాలో జరుగుతున్న దాడులు అనేటివి చాలా అన్యాయంగా ఉన్నాయి. దీన్ని ఏంటంటే చదువుకున్న ఏ వ్యక్తులు కానీ ఏ ప్రజలు కూడా ఓటర్ మీద కొట్టారండి. అక్కడ ఓటర్ని కొట్టాడు, ఎమ్మెల్యే కొట్టాడు. ఏంది ఇది? ఎంత అన్యాయము! ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు. సో మా గూడూరులో ఇంత ఫ్యాక్షనిజం జరుగుతుంది, దట్టు చిలకూరు అనేటప్పటికీ నిన్న ప్రజలందరూ భయపడిపోయారండి. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా సార్ ఒక్కరోజు ఏ షాపు తెరవలేదు, ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఊర్లో ప్రజలందరూ భయపడిపోతున్నారు. మాకు ఇటువంటి ప్రజాస్వామ్యంలో అయితే బతకలేకపోతున్నామని ప్రజలు చెప్పి బాధపడుతుంటే మేమైతే అది కోరుకోవట్లేదు సార్. ప్రశాంతమైన వాతావరణము, మంచి అభివృద్ధి పదంలో ఉండే వ్యక్తులు మాకు కావాలి. మాకు ఎంపీగా మా సారు గెలిస్తే వాళ్ళు ఒక మంచి వ్యక్తిని కోల్పోయారని మేము ప్రతి ఒక్కరికి చెప్తాం. అటువంటి వ్యక్తిని మా పార్టీకి మేము తీసుకున్నాం. మాకు మంచి వ్యక్తి వచ్చారు, విలువలతో కూడిన వ్యక్తి వచ్చారు. వాళ్ళు ఎంటర్టైన్ చేసిన వ్యక్తులకు మాత్రం సీట్లు ఇచ్చారేమో, ఎంటర్టైన్ చేయనటువంటి వ్యక్తులు బయటకు వచ్చేసారు. సార్ మీరు మంచి పార్టీలోకి వచ్చారు. మేమందరం కూడా ఏంటంటే లీడర్స్ మీరు రేపు 4వ తేదీకి రిజల్ట్ వస్తుంది. మీరందరూ గెలుస్తారు. మా ఎంపీగా మీరు ఇక్కడ సునీల్ అన్న గెలుస్తారు. అది తథ్యం.
నమస్కారం. ఈరోజు ప్రజల కోరిక మేరకు ఈరోజు ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న అధికారులను కూడా మన ఎన్నికల కమిషనర్ ఏదైతే ఉందో చాలా బాగా స్పందించి వెంటనే రిపోర్ట్స్ మనం ఆన్లైన్లో పెట్టగానే రాష్ట్ర డీజీపీని, ఎస్పీలని, కలెక్టర్లని ఎక్కడైతే అనుకూలంగా చేస్తుందో వాళ్ళందరినీ వెంటనే స్పందించి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులందరినీ వెంటనే స్పందించి ట్రాన్స్ఫర్ చేసినందుకు వాళ్ళకి కేంద్ర ఎన్నికల కమిషనర్కి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గమనిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో కొంతమంది అధికారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా, అది ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు కూడా వాళ్ళ అధికారులను మర్చిపోయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా అధికార పార్టీకి అండగా నిలబడి ఎన్నికల ప్రక్రియను అంతా కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే దీని మీద తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఎప్పటికప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారికి, సిఈసి వారికి ఫిర్యాదు చేస్తే వెంటనే ఆ ఫిర్యాదుల మీద స్పందించినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారి మీద చర్యలు తీసుకుంటూ ఈరోజు డీజీపీ గారిని, సిఎస్ గారిని ఢిల్లీకి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పని ఆదేశించడం, అదేవిధంగా 4 ఎస్పీల మీద చర్యలకు సిద్ధపడడం. అదేవిధంగా నిన్న తాడిపత్రిలో చూసాం, చైతన్య అనే ఒక డిఎస్పీ తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీదకి, వారి అనుమతుల మీదకి చేసిన మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి మీదకి, వారి అనుమతుల ఇంటి మీదకి అర్ధరాత్రి పోయి చేసిన దౌర్జన్యం మీద కూడా మన సిఈసికి కంప్లైంట్ చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ స్పందించి చర్యలు తీసుకుంటున్నందుకు ఎలక్షన్ కమిషన్ వారికి ఎన్డీఏ కూటమి తరఫున, ముఖ్యంగా గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి పాసిన సునీల్ కుమార్ గారు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ వెల్లపల్లి వరప్రసాదరావు గారి తరఫున, మా అందరి తరఫున కూడా మేము ఫిర్యాదు చేసి స్పందించడానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.